Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మూవీ అయితే పిచ్చి పీక్స్ లో ఉంది. బ్లాస్ట్ 7 years తర్వాత కంబ్యాక్ ఇస్తే ఇలా ఇవ్వాలి అన్న ఒక మార్క్ అయితే సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అండ్ బీజిఎంలు కొట్టాడు బక్కోడు. కొట్టిన బీజిఎంలకి మనకు వచ్చినాయి గూస్ బంప్స్. మామూలుగా కాదు, పిచ్చి పీక్స్ అంతే. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు మీరు? చించేశాడు, తినేశాడు. సినిమా మొత్తం విజయ్ దేవరకొండనే ఉంటాడు. ఇంకెవ్వరికి వేరే స్క్రీన్ పేస్ మొత్తం తినేశాడు అంతే. సినిమా మొత్తం చెప్తున్నానుగా 7 years తర్వాత కంబ్యాక్ ఇస్తే ఇలానే ఉండాలి అన్న ఒక మార్క్ అయితే సెట్ చేశారు. పండగ చేసుకుంటారు వీడి ఫ్యాన్స్ అంతా. ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఇంక దీని గురించి చెప్పడానికి ఏం లేదు. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ సినిమా అనిపించింది. రౌడీస్ కంబ్యాక్ అన్న. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? సూపర్ బ్లాక్ పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ అంతే. అసలు అబ్బా యాక్టింగ్ ఏమన్నా చేశాడు. యాక్టింగ్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ విజయ్ అన్న సూపర్ స్టార్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉన్నాయి అన్న. కొత్త పగిలిపోయింది ఆ సినిమా. సినిమా మాత్రం ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైప్ ఉంది. మా అమ్మాయి సినిమా మాత్రం కొత్త ర్యాంపులు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మామూలుగా లేదు. కొత్త ర్యాంపులు కొట్టేస్తాడు. 7 years తర్వాత కొట్టబోతున్నాం గట్టిగా. నెక్స్ట్ లెవెల్. బాగుందండి. సూపర్ సూపర్. విజయ్ దేవరకొండ ఇస్ బ్యాక్. ఎలా ఉంది బ్రదర్? మూవీ ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు అనుకున్నారు విజయ్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సినిమా? మైండ్ బ్లోయింగ్. బాగా బాగించాడు, సాధించాడు. సత్యదేవ్ కూడా ఉన్నారు సినిమా. సత్యదేవ్ కూడా బాగా ఉన్నాడు. సో ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా విజయ్? గట్టిగా ఇచ్చాడు. గట్టిగా ఏం చెప్తారు? సినిమా చించేసింది అన్న. గట్టి కొట్టాడు మన అన్న. సినిమా బాగుందన్న. సో మొత్తంగా ఎలా అనిపించింది సినిమా చూస్తాక? ఓవరాల్ సూపర్ హిట్ బొమ్మ. సూపర్ హిట్ బొమ్మ. సో అంతలా ఏం నచ్చింది బ్రదర్ సినిమాలో మీకు? అనిరుద్ధ్ హీరో, డైరెక్టర్, హీరోయిన్ అందరూ. ఎవరిని అడిగినా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. అంతగా ఇచ్చారా బీజిఎం? మరి బక్కోడు అంటే ఏంటి అనుకుంటున్నావు అన్న? బక్కోడు రగిలే రగిలే ఊకు ర్యాంప్. వీడి విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? అన్న కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకేం కావాలి?
ఓవరాల్ కంబ్యాక్ కొట్టారంటావా? హిట్. సినిమా హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ బాగా ఇచ్చారని చెప్తారు. బాగా ఇచ్చారు. వీడి మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సో వీడి పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? పర్ఫార్మెన్స్ అంతా ఓకే, హిట్టే సినిమా అయితే హిట్టే. సో ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ గా సినిమా బాగుంది, మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు సినిమా కొట్టాడు, మొత్తంగా ఎలా అనిపిస్తుంది ఓవరాల్? సూపర్ ఉంది. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది, మాస్, విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా ప్యూర్ ఈ మాస్, సినిమాతో? బాగుంది. Comeback జై బాబా సూపర్ టాప్. ఎలా ఉంది మూవీ ఎలా ఉంది? 200 crores పక్కా. సూపర్ ఉంది బ్రో, బాగుంది. మూవీ రివ్యూ చెప్పొచ్చు కదా, ఎలా ఉంది మీకు? మూవీ బాగుందన్న. మామూలుగా ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఒక గాడ్ లెవెల్ రిఫరెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. మనకి గోపాల కళ్యాణ్, కలేజాలో మహేష్ బాబు. సో అలాగే ఇప్పుడు కింగ్డమ్లో విజయ్ దేవరకొండ కూడా రిప్రజెంట్ చేశారు. స్టోరీ లైన్ థిన్గా ఉన్నా సరే రిప్రజెంటేషన్ పరంగా ఒక గాడ్ లెవెల్ రేంజ్లో చూపించారు. చూస్తానికి నార్మల్ టైర్ 2, టైర్ 3 హీరో కింద అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ మూవీతో పాటు టైర్ 1కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంది. ఒక మామూలుగా ఒక మీడియం లెవెల్ హీరో పెట్టే బడ్జెట్ కాకుండా ఒక టాప్ లెవెల్ హీరో పెట్టే బడ్జెటే ఇన్వాల్వ్ చేసి టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. అనిరుద్ధ్ మామూలుగా తమిళ మూవీకి ఎక్కువ మ్యూజిక్ ఇస్తారని చెప్పి ఒక చిన్న ఉంది. కాకపోతే దాన్ని ఓవర్కమ్ చేసి ఈ మూవీలో తను ఎంతైతే ఇవ్వగలడో అంతకన్నా ఒక బెస్టే ఇచ్చాడు. సో ఓవరాల్గా న్యూట్రల్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ నార్మల్ పీపుల్ కాకుండా ఒక ఫిలిం ఆడియన్గా సినిమా ఎలా తీసుకోవచ్చు, ఎంత బాగా తీయొచ్చు అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. స్క్రీన్ ప్లే పరంగా సినిమా స్ట్రాంగ్గా కూర్చోబెట్టచ్చు అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. మాఫియా అంటే ఎలా ఉంది? సో మాఫియా అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా అనిపించింది? మాఫియా సినిమా మామూలుగా మాఫియాడానికి సంబంధించిన కాదన్న, సినిమా స్టోరీ వేరే ఉంది. సో మీకు ట్రైలర్లో చూసిన ఆస్పెక్ట్స్ వేరేగా ఉంటాయి, సినిమా ఆస్పెక్ట్ వేరేగా ఉంటుంది. సో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఉండటం కోసం చూపించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగా సెకండ్ మినిట్లో మీకు అర్థమైపోతుంది మూవీ స్టోరీ ఏంటి, మనం ఎలా డ్రైవ్ చేస్తాం ఏంటి అనేది. సత్యదేవ్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? సత్యదేవ్ కూడా ఉన్నారు కాబట్టి సినిమాలో. సత్యదేవ్ రోల్ వచ్చేసి వాళ్ళు మెన్షన్ చేశారు, ఆనంద్ దేవరకొండ పెట్టచ్చు కదా, సత్యదేవ్ ఎందుకు పెట్టారు అని. సో స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా వాళ్ళ బాండింగ్ అవన్నీ కొన్ని పర్టికులర్ పోర్షన్స్లో సత్యదేవ్ అది ఎక్స్పీరియన్స్ యాక్టర్ కాబట్టి ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ అదంతా హెల్ప్ అయింది మూవీకి. ఓవరాల్గా సినిమా మీద ఏం చెప్తారు? కింగ్డమ్ మూవీ అయితే ఇప్పుడు దాకా కొంచెం లో ఫేజ్లో ఉంటుంది. విజయ్ దేవరకొండకి కొంచెం హై ఇచ్చిన మూవీ అయితే చెప్పచ్చు. ఫైనల్గా హిట్ కొట్టారా ఈ సినిమాతో వీడియో అంటే? హిట్ కొట్టారు. మ్యూజిక్ ప్రతి ఒక్కటి సంపోలేశారు, పోటీ చేశారు, యాక్టింగ్ సావగొట్టారు. అనిరుద్ధ్ నిలబెట్టాడు సినిమాని. సినిమా అనిరుద్ధ్ చాలా ఎసెట్. అసలు డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ గౌతమ్ మార్క్ కనబడింది అన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 గంటల సినిమాకి ఇంత కష్టపడి సినిమా తీసి 3 గంటల సినిమాకి వచ్చి సినిమా నెగిటివ్గా ఉందని ఆల్రెడీ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక KGFతో రిలేట్ చేశాడు, దాంతో రిలేట్ చేశాడు, దీంతో రిలేట్ చేశాడు అని కాకుండా విజయ్ దేవరకొండ రిడెంప్షన్ ఇది కాదన్నోడికి ఇంకా అంతే. విజయ్ దేవరకొండ రిడెంప్షన్ అంటే ఇది ఇలా ఉంటుంది. రిడెంప్షన్ అంటే సినిమా ఎక్సలెంట్ ఉందని. మూవీ అయితే సూపర్ ఉంది. మూవీ గురించి అయితే ఏం చెప్పక్కర్లా, మూవీ అయితే సూపర్ ఉంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. నేనైతే సెకండ్ హాఫ్ కోసమే మళ్ళీ చూద్దాం అనుకున్నాను. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సత్యదేవ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా అనిపించింది? సత్యదేవ్ విజయ్ దేవరకొండ ఇద్దరు బాండింగ్ బాగుంది, సూపర్ ఉంది. మూవీ బ్లాక్ బస్టర్. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? 100% 200% ఇచ్చాడు. పార్ట్ కోసం వెయిటింగ్, పార్ట్ కోసం గ్యారంటీ వెయిటింగ్.